ఏ మాట కామాటేనోళ్ళ వందే భారత్ బండ్లకు బర్లకు ఏదో అవినాభావ సంబంధం చాలా గట్టిగానే ఉన్నదని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. నాకేంది ఈ బండ్లు షాలైన కాంచెలి చాలా మంది మనసులో ఇదే ఉన్నది. అదేందో కానీ చూడు అనుకుంటా బర్రెలు ఆవులు ఈ వందే భారత్ రైలు బండ్లకి అడ్డంగా పోతాయి, బండ్లను సోట్లు పడేటట్టు చేస్తుంటాయి. ఇక ఇప్పుడు లేటెస్ట్గా ఇంకో వందే భారత్ బండి ఒక ఆవును ఆగం చేసిందట చూడురిగా. రామచంద్ర, అసలు ఈ వందే భారత్ బండ్లకు జీవాలకు నడుమ ఏం నడుస్తుంది కావచ్చు, గిదే నాకు సమజ్ అయితలేదోల్లా. ఏమంట శ్రీమాన్ మోడీ సార్ వారు ఈ బండ్లను తాపకోసారి ఓపెనింగ్ల మీద ఓపెనింగ్లు చేసుకుంటూ పోయిండో గాని జీవాలకు పెద్ద గోసచ్చే పడింది. అసలు ఈ బండ్ల మీద బర్రెలావులు పగబెట్టుకున్నాయా పావురం పెంచుకున్నాయా సమజే అయితలేదు. సరే కొసరు ముచ్చట వెనకసిరి చెప్పుకొని అసలు ముచ్చట్లకే డైరెక్ట్ పోదాం. ఇగో ముంగట వందే భారత్ బండి ఆగింది కదా, బండి కింద చూడుర్రి. అయ్యయ్యో, ఆవేనోల్లా వందే భారత్ బండి కింద పడ్డది. అయితే ఆవుల మంద అటుకెళ్ళి పోతుందట. ఆ మందలున్న ఆవు ఈ వందే బండిని చూసి పట్టాల మీదనే వండుకొని మిట్ట చూసుకుంటున్నది. కానీ బండి డ్రైవరు జర హుషారున్నాడోల్లా, సడన్ బ్రేక్ కొట్టిండు. గిట్ల సాగింది. చిన్న దెబ్బలు తాకినేట ఆవుకు. ఇంకా నయం బండికేం కాలే కాదా. మరి వందే భారత్ బండ్ల కథ చూస్తలేమా? తాపుకోసారి ఈ బండ్లు బర్రెలను ఆవులను గుద్దుతూనే ఉన్నాయి. అదేం చిత్రమో గాని అవిటికేమైతలేదు, ఈ బండ్లకే సొట్లు పడుతున్నాయి. అంటే అంత సక్కదనం ఉన్నాయన్నట్టు ఈ బండ్లు అని జనం కూడా కారెడ్డ మాటిరు. కానీ ఇప్పుడు ఆవు దక్కింది, బండి కూడా బందోబస్తుగానే ఉన్నది పట్టు.